కూటమి మాత్రమే అనేది అరవింద్ కేజ్రీవాల్కి తెలుస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడైతే పంజాబ్లో గెలిచిన పక్కన ఎక్స్పాండ్ అవుతున్నాడు, ఇప్పుడు ఇదంతా బ్రేక్ అవుతుంది. మహారాష్ట్రలో జరిగినట్టు శివసేన చీలిక, ఎన్సీపీ చీలిక లాంటిది తన పార్టీలో పంజాబ్లో జరగకుండా, పంజాబ్ అధికారం తనకు చేసి జరగకుండా ఈయన దానికి ఇప్పుడు జాగ్రత్త పడాలి. దానికి కాంగ్రెస్ మద్దతు కావాలి, కూటమిలోని ఇతరుల మద్దతు కూడా కావాలి. హీఈస్ నో మోర్ నేషనల్ స్టార్. ఆయన ఒక జాతీయ స్థాయికి ఎదగడం అనేది ఇంకా అసాధ్యమైన అంశం. డీకే అరుణ ఢిల్లీ ఫలితాలపై డీకే అరుణ ఆర్టీవీతో మాట్లాడారు. డీకే అరుణ ఏం మాట్లాడారో చూద్దాం. బీజేపీ అయితే ఎక్కడ ఎవరికి అందనంత ఎత్తులో దూసుకుపోతుంది. ఈ ఫలితాలతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నది స్పష్టమైంది. ఢిల్లీలో కూడా ఇప్పుడు ఢిల్లీలో మేము పార్లమెంట్ జరుగుతూ ఉంది. సో అక్కడే ఉన్నాము, క్యాంపెయినింగ్ కూడా చూస్తున్నాం. చాలా చోట్ల కొంచెం మేము కూడా కొన్ని కాన్స్టిట్యున్సీలలో క్యాంపెయినింగ్లో పాల్గొన్నాం. సో వాతావరణం అంతా కూడా చాలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కనిపించింది. సో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు అవుతున్న విశ్వాసం ఉండే ఈరోజు రిజల్ట్స్ కూడా అదేవిధంగా ఈరోజు మనకు కనపడుతున్నాయి. మీరు ప్రచారం చేశారు, ఏ కాన్స్టిట్యున్సీలు ప్రచారం చేశారు, అక్కడ ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన వచ్చింది? మంచి స్పందన ఉండింది. అక్కడ కూడా నేను రజౌరి గార్డెన్ చేశాను, వికాస్పురి చేశాను, జనక్పురిలో చేశాను, రంగ్పురిలో 4 కాన్స్టిట్యున్సీలలో నేను క్యాంపెయినింగ్లో పాల్గొన్నాను. సో ఈరోజు మెజారిటీ స్థానాలు గెలుస్తున్నట్టే ఉంది కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా చూసుకుంటే. సో మంచి వాతావరణం కూడా మేము పోయినప్పుడు కూడా అక్కడ ప్రజల లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆప్ పైన కనిపించింది, కేజ్రీవాల్ పైన కనిపించింది. అభివృద్ధి అనేది అసలు ఎక్కడ మచ్చు కూడా లేదు. కేవలం అంటే స్కీమ్స్ చెప్పేసింది కానీ ఎక్కడ కూడా కింద నీళ్లకు ప్రాబ్లమే ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అక్కడ కరెంటు లేని ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఢిల్లీలో గల్లీలలో కొన్ని ఏరియాలో కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. సో అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ప్రతి ఒక్కరు అభివృద్ధి కావాలి, మాకు అభివృద్ధి కావాలంటే ఎక్కడ పోయినా ఈ సమస్యలు మాకు పరిష్కారం చేయాలంటటువంటి వాదన వాళ్ళ యొక్క ఆకాంక్ష ప్రజల్లో కనిపించింది చాలా స్పష్టంగా. అది మోదీ గారి ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. సో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది. అభివృద్ధి మాకు కావాలి అనేటటువంటిది చాలా స్పష్టంగా విమెన్లో కానీ, యూత్లో కానీ, అక్కడ చాలా సామాన్య ప్రజలలో కానీ చాలా స్పష్టంగా కనిపించింది. ఒకవైపు కాంగ్రెస్ చూసాం, ఖాతా ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. బీజేపీ వర్సెస్ ఆప్గానే జరుగుతుంది. దానికి మీరేమంటారు? కాంగ్రెస్ ఓటు బ్యాంక్, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నిజంగా చెప్పాలంటే దేశంలో చూస్తుంటే దయనీయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా ఢిల్లీ లాంటి ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో షీలా దీక్షిత్ గారు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆ సమయంలో షీలా దీక్షిత్ గారి యొక్క అభివృద్ధి గురించి అనేక సార్లు మొన్న కూడా షీలా దీక్షిత్ చర్చ అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటడానికి ఎవరు సిద్ధంగా లేరు. సో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల లోపల ఎలాంటి విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే డెవలప్మెంట్ చేస్తుందనో, కాంగ్రెస్ పార్టీ వస్తే బాగవుతుందనో అనే విశ్వాసం ప్రజల లోపల లేదు. కాబట్టి అక్కడ ప్రజలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు. ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రం మీద ప్రభావితం చేయబోతుంది. తప్పకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నికల రిజల్ట్స్ అనేటివి, ఎందుకంటే ఢిల్లీ కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫ్టర్ అంటే 3 డికేడ్స్ అంటే దాదాపు 28 సంవత్సరాల తర్వాత అక్కడ అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. తప్పకుండా దేశ ప్రజలందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ లేనటువంటి రాష్ట్రాలు ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి చూస్తాం అనేక రాష్ట్రాల్లో. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తప్పకుండా భవిష్యత్తులో అధికారంలో కొంత విశ్వాసం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ను చూసిండ్రు, బీఆర్ఎస్ను చూసిండ్రు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తున్నారు. చాలా ఘోరంగా విఫలమైంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేనటువంటి దుస్థితిలో ఉన్నది. వాళ్ళ లోపలనే ఈరోజు ఒకరు మాట్లాడితే ఎమ్మెల్యే లోపల కూడా చాలా తీవ్రమైనటువంటి అంటే డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన. సో తప్పకుండా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజల చూపు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. గత ఎన్నికల్లోనే ఆల్టర్నేట్గా భారతీయ జనతా పార్టీకే ఓటు వేయవలసి ఉండగా కొన్ని కారణాల దుష్ప్రచారాల వల్ల, కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, లేదా వీళ్ళ యొక్క 6 గ్యారెంటీల పేరు మీద అనేక రకాల ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేయడం కానీ, ఇవన్నిటి కారణాలతోనే వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది తప్ప వాళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీ రావాలనో లేకుంటే ఇప్పుడున్న ఆయన ముఖ్యమంత్రి కావాలనో వేసిన ఓటు కాదు అది. సో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఈరోజు మధ్యతరగతి కుటుంబాలకు కానీ, అదేవిధంగా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్లో వారికి
ట్యాక్సులు లేకుండా ఇవాళ చేసినటువంటి పరిస్థితులు కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు. అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఇంత చేసి, ఎందుకంటే గతంలో 7 లక్షలు ఉన్నదాన్ని ఒకేసారి 12 లక్షలు చేస్తారని ఎవరు ఊహించలేదు. సో మధ్యతరగతి కుటుంబాల యొక్క ఆలోచన ఆకాంక్ష గుర్తించినటువంటి మోదీ గారు మరి ఈసారి బడ్జెట్లో మరి నిర్మలా సీతారామన్ గారు మధ్యతరగతి వారికి కానీ అదేవిధంగా మధ్యతరగతి కంటే దిగుతర తిరుపతి అప్ టు 12 lakhs వరకు ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకన్నిటికి కూడా ఆదాయం పైన ట్యాక్సులు లేకుండా వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా వాళ్ళు చాలా దేశవ్యాప్తంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు. దీని విషయం అదే తెలంగాణ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు రాబోయే 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్. సో తప్పకుండా దాంట్లో టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 2 ఉన్నాయి. ఒకటేమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది. ఆ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయాన్ని అందుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి సమావేశాన్ని ఇక్కడ నిర్వహించారు. ఆ రకంగా ఎట్లా ఎన్నికల విజయం కోసం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం ఏ విధంగా విజయాన్ని సొంతం చేసుకునే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముందుకెళ్తారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు ఢిల్లీ అయిపోయాది, నెక్స్ట్ మొత్తానికి డీకే అరుణ రియాక్షన్ కూడా మనం చూసాం. డీకే అరుణ కూడా బీజేపీ విజయంపై హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బీజేపీ ప్రస్తుత లీడ్స్ నేను చెప్తున్నాను, ట్రెండ్స్ చెప్తున్నాను. బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 0 దగ్గరే పరిమితం అయిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ 24 స్థానాల్లో ఆధిక్యంలో 24 స్థానాల లీడ్స్లోనే ఉంది. అంటే ఘోర ఓటమి దిశగానే ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ఓటమి దిశగా వెళ్తున్నారు. 11 ఓట్ల వెనుకందులో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారు. 9 రౌండ్లు పూర్తయ్యే సమయానికి 1100 ఓట్ల వెనుకందులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. బహుశా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే ఇది చాలా అవమానకరంగా ఆమ్ ఆద్మీ పార్టీకి పరిణమించే అవకాశం ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతపై విపరీతమైన, ఎందుకంటే ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటూ బీజేపీ ఆరోపించింది. అవినీతి ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు 11 ఓట్ల వెనుకబడి ఉన్నారు. 9 రౌండ్లు పూర్తయ్యాయి, 13 రౌండ్లు అక్కడ ఉన్నాయి. ఇక కేవలం 4 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఈ 4 రౌండ్లోనూ ఏదైనా జరిగితే అరవింద్ కేజ్రీవాల్ బయటపడే అవకాశం ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పుడు చెమటలు పడుతూ ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తాయి. ఈ పార్టీ అవినీతిని అంతమొందిస్తాము అంటూ ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసి 3 దఫాలుగా గెలుస్తూ వచ్చింది. 3 దఫాలుగా అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలు పాలు కావడం, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా కూడా జైలు పాలు కావడం, ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి మరకలు అంటుకోవడం, తన చీపురుతో తాము తుడుచుకోలేని పరిస్థితి ఏర్పడటం. మన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఆమ్ ఆద్మీ పార్టీ కారణమైందనే కసి కూడా ఇటు కాంగ్రెస్ నేతల్లో కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు గెలుస్తారా ఓడిపోతారా అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. శివగారు, అరవింద్